welcome to Jil Jil Jiga. Kono veganga gola gola seyanga gola rulu kasepu jaripei duranga. Jil Jil Jiga, Jil Jil Jiga, Jil Jil Jiga, Jil Jil Jiga. Kanna foji kanna speeduga teenage race kedi sati raaduga e gulaina gurtu pattaneduga mana gundaloni dammu kormaneduga. మన్మధుడే బ్రహ్మను పూని సృష్టించాడేమో గాని 50 కేజీల మందారాన్ని 5.5 అడుగుల బంగారాన్ని పలికింది ఆకాశవాణి ఈ కొమ్మని ఏలు కొమ్మని. మన జిల్ జిల్ జిగా వచ్చేసింది వాగీశ్వరి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇన్ కరీంనగర్. నిన్ను చూడగా నాకేమనిపిస్తుందో తెలుసా, నాకు అర్జెంట్ గా షో ఆఫ్ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే రోజు ఒకటే యాంకర్ ఒకటే పక్కన ఉంటుంది, చాలా బోర్ గా ఉంది. అందుకనే ఈ రోజు ఇంత క్యూట్ గర్ల్స్ అండ్ ఫుల్ టు బ్రైట్ గర్ల్స్ ఉన్నారు కాబట్టి, సో రైట్ సైడ్ ఉన్న గర్ల్స్ అందరినీ నితిన్ లీడ్ చేస్తున్నాడు అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న బాయ్స్ అందరినీ రేణు లీడ్ చేస్తుంది. అంటే ఈ రోజు బాయ్స్ వర్సెస్ గర్ల్స్ గేమ్స్ ఉంటాయి కాబట్టి, సో ఈ ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ లో ఎవరు గెలుస్తారో తెలియాలంటే ఫాస్ట్ గా ఈ రోజు మనం వెళ్ళిపోతున్నాం ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జైల్ జిగాలో మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి ఆల్రెడీ టాస్క్లు చేయాలంటే మనకి కావాలి పార్టిసిపెంట్స్, అంటే బాయ్స్ నుంచి ముగ్గురు అండ్ నితిన్ టీం నుంచి గర్ల్స్ ముగ్గురు. సో మరి ఫాస్ట్ గా నా టీం నుంచి ఆ 3 బ్యూటిఫుల్ గర్ల్స్ ఎవరు వస్తున్నారో చూసేద్దాం. లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఇప్పుడు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి నా టీం నుంచి ముగ్గురు శక్తిమాన్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే రైట్. సో మరి మొత్తానికి టాస్క్ లోకి వచ్చేసాం. పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. నితిన్ టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు అండ్ రేణు టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు. సో ఇక లేట్ చేయకుండా ఫాస్ట్ గా ఈ రోజు టాస్క్ నితిన్ టీం గర్ల్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే దేంట్లో అయినా లేడీస్ ఫస్ట్ అండ్ ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో కూడా లేడీస్ ఫస్ట్ గర్ల్స్ ఫస్ట్ కాబట్టి. అండ్ వాట్స్ యువర్ నేమ్? సోనీ. బి సోనీ. బి సోనీ. ఓకే రైట్ సోనీ. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఫస్ట్ టాస్క్ ఫుల్ టు ఎంటర్టైనింగ్ టాస్క్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు బాగా ఎంజాయ్ చేసే టాస్క్. ఆ టాస్క్ ఏంటో తెలుసా? చెప్పదు నాకెట్లా తెలుస్తుంది రాబోయ్ అంట. ఓకే సో మరి ఆ టాస్క్ డాన్స్ చెయ్యాలి. సో మరి సోనీ ఆర్ యు రెడీ? yes ready. go there. ఓకే రైట్. సో మరి ఫస్ట్ టాస్క్ సోనీకి వచ్చింది డాన్స్ చేయాలి. సో హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. చూసా చూసా ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా హృదయముతో అందించానా హృదయముకే. చూసా ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని నా మాటలన్నీ నీ పేరుతోని నిండాలి తీయగా, నా బట్టలన్నీ నువ్వున్న చోటి ఆగాలి హాయిగా, ఊపిరల్లి నీకు తోడుగా ఉండాలి అన్న చిన్న కోరిక. సూపర్ సోనీ, దట్ వాస్ లవ్లీ పెర్ఫార్మెన్స్. నిజంగా ఇంత ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ స్టార్టింగ్ ద ఎపిసోడ్. మంచి కిక్ ఇచ్చావు. ఇంకా లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ అంట. ఓకే సో మరి ఎనీవేస్ చాలా చక్కగా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రేణు టీమ్ శక్తిమాన్స్. సో మరి శక్తిమాన్స్ గాల్లో ఎగురుతారో భూమి మీద పెర్ఫార్మెన్స్ చేస్తారో చూసేద్దాం. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? వంశీ. వంశీ. సో వంశీ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? మిమిక్రీ చేయాలి. ఓకే నేను చేస్తావా? ఎవరెవరిని మిమిక్రీ చేస్తావు? మన తెలుగు యాక్టర్స్ ఇక్కడ స్టేజ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది చూపిస్తా. సో ఇప్పుడు మా శక్తిమాన్ మిమిక్రీ చేయడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో 3 2 1 స్టార్ట్. ఫస్ట్ మన బాస్ చిరంజీవి గారు వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా. చిరంజీవి గారు మామూలు సినిమాల్లో మారైతే ఎలా ఉండదు ఫస్ట్ చేసి చూపిస్తా. ఏదైనా నాకు నచ్చి తేడా చేస్తా, నచ్చి తేడా చూస్తా,
కాదాడి ఎక్కాలు చేస్తే కోస్తా స్వీట్ వార్నింగ్. అదే ఇప్పుడు స్టేజ్ మీద చిరంజీవి గారు మాట్లాడితే ఎలా ఉంటుందో చూపిస్తా. ముందుగా అందరికి నమస్కారాలు. మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అబ్బాయిలు కాడి అబ్బాయిలు కాడి మొత్తం రప్పడి చేశారు. ఓకే, వాడి చూస్తూ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది ఈరోజు చాలా చక్కగారు, చాలా శ్రద్ధగారు. అండ్ నాకు ఒక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఈ సిచ్యువేషన్ లో నాకు రేణు గురించి మాట్లాడాలని. ఆ రేణు వాచ్ గురించి అడగండి, చెవులు కూడా ఇయర్ రింగ్స్ గురించి అడగ, కానీ జుట్టు గురించి మాట్లాడక. ఎందుకంటే దాని గురించి చెప్పాలంటే ఒకటి కాదు, రెండు కాదు, ఫస్ట్ గా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సో మన వాడు అందరి వాడు కనిపించుకున్నాడు. చాలా చక్కగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అరేంజ్ చేసినట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ బాలకృష్ణ గారు వస్తే ఎలా ఉంటుంది? విశ్రాంతి లేదు, విరామం లేదు, నాకు అతి కట్టి నెత్తుడి చారా ఇంకా పచ్చిగానే ఉంది. సమయం లేదు మిత్రమా, రణబా రణబా. నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? పవర్ స్టార్ పవర్ కళ్యాణ్. నెక్స్ట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నోరు చూస్తే కోపం, నడుము చూస్తే కొమ్మచ్చు. ఎందుకు అంతే చూప సింబల్ ఉండదప్ప. అది గడ్డ గీసుకోలేదు, నేను గీసుకున్నాను అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అడే లాస్ట్ పచ్చి పడే దానికి వచ్చే కిక్కే వేరప్ప. ఓకే రైట్, సూపర్. నిజంగా చాలా చక్కగా అందరినీ ఇమిటేట్ చేసి చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ ని, అలాగే బాలకృష్ణ గారే సూపర్ అయిపోద్ది అన్నట్టు బాగా చేసావు. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీం నుంచి సెకండ్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు? విల్ సీ అండ్ కమ్ హియర్. నీ పేరు చెప్తావా? ఓకే రైట్, ఎం మౌనిక. సో మౌనిక, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే 150 to 100 రివర్స్ కౌంట్ చేయాలి. అర్థమైంది కదా? 150 to 100 రివర్స్ కౌంట్ చేయాలి. ఆర్ యు రెడీ? అందులో ఒక్కటి మిస్ అయినా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పాలి. మళ్ళీ ఫ్రమ్ 150 నుంచి చెప్పాలి. ఓకే, చెప్పింది ఖచ్చితంగా అవసరం లేదు. చూసుకుందాం. టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ఒక్కడనే వస్తా, జవడ పట్టకుండా చంపేస్తా. రైట్, హియర్ వి గో. యువర్ టాస్క్ స్టార్ట్స్ ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. 150, 149, 148, 147, 146, 145, 144, 143, 142, 141, 140, 139, 138, 137, 136, 135, 134, 133, 132, 131, 130, 129, 128, 127, 127, 126, 125, 124, 123, 122, 121, 120, 119, 118, 117, 116, 115, 114, 113, 112, 111, 110, 109, 108, 107, 106, 105, 104, 102, 101, 100. రిలాక్స్ బేబీ, రిలాక్స్. చూసావా మా పాప ఎంత బాగా చెప్పిందో. రిలాక్స్. రైట్, ఎనీవేస్ మరి మొత్తానికి సూపర్ గా తన టాస్క్ కంప్లీట్ చేసుకుని 150 to 100 టకా 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 ఎక్కడ మిస్ కాకుండా, నువ్వు ఎంత డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కాకుండా మా గర్ల్స్ చూసావా? అది నితిన్ టీమ్ గర్ల్స్ అంటే. ఒకసారి మౌనికాకి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. సో ఇప్పుడు నా టీం నుంచి శక్తిమాన్ నంబర్ 2. సో హాయ్. హలో. వచ్చేయండి. సాయిరామ్. సో సాయిరామ్, నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఏదైనా జోక్ చెప్పి ఎంటర్టైన్ చేయాలి. చేస్తా. తమ్ముడు జోక్ అంట. తమ్ముడు సాయిరామ్ జోక్ అంట. అందరూ నవ్వాలి. ఘోరంగా అవుతారా? కింద పడి పడి నవ్వాలి. సరే, ఇక్కడ ఊడుస్తారు అందరూ పిచ్చెక్కి. సింగింగ్ స్టైల్స్ చూద్దాం. చిన్నప్పుడు, మిడిల్ ఏజ్ లో, ఓల్డ్ ఏజ్ లో ఎలా వాడతారో. స్టార్టింగ్ జిపాక్ జిపాంగ్ సాంగ్ తీసుకుందాం. 15 years లోపు ఎలా వాడతారో. జింపాంగ్ జిపాక్ జింపాంగ్ జిపాక్ జింపాంగ్ జిపాక్ జింపాంగ్ జింపాంగ్ జిపాక్ 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 జిపాక్. అదే 25-30 ఏజ్ వాళ్ళు ఎలా వాడతారు. జింపా 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 జింపా. ఇప్పుడు 60 ఎబో ఏజ్ వాళ్ళు వాడితే ఓకే తీసుకో, కరెక్ట్ సెట్ అయింది. ఓకే ఓకే, కమాన్ ఇప్పుడు చేయండి. వాళ్ళకు బాడీలో ఏ పార్ట్ మూవ్మెంట్ రాదు. ఏది రాదు కదా నీకు, ఎట్లా కదా? కమాన్. జింపా 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 జింపా.
ఓకే రైట్ ఎనీవే సూపర్ అండ్ మొత్తానికి శక్తిమాన్ 2 కూడా స్టాండప్ కామెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫుల్ టు ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ నుంచి మరి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ కమ్ హియర్. మీ పేరు? హేమలత. సో మరి హేమలత నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? చూడండి. ఓకే రైట్. సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే అచ్చులు ఎన్ని అవి చెప్పాలి. ఓకేనా? అరే జరా కూల్గా రాదు, వార్మప్ చేయి ఫ్రీగా. సో ఆర్ యు రెడీ? రెడీ. ఫ్రీ అయిపోయినావు కదా? ఓకే రైట్ స్టార్ట్. అచ్చులు ఎన్ని? 13. అది అదే ఆవేశం మెయింటైన్ చేయి. అవేంటో చెప్పు. 1 ఆ ఈ ఈ ఉ ఉ రు ఏ ఐ ఓ ఓ ఔ. అచ్చులు అంటావా? అలా అయితే నేను చెప్తానుగా. అలానే చెప్తారు, ఇంకెలా చెప్తారు? యాక్చువల్ గా మా హేమలత ఏం మిస్ చేసిందో తెలుసా? ఓకే సో అది మిస్ చేసావు కాబట్టి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చెప్పాలి. ఓకేనా? అచ్చు నెంబర్ 1, అచ్చు నెంబర్ 2, 3, 4, 5, 6. రెండు ఒకలానే ఉంటాయి. 5, 6. అరే ఊ తర్వాత ఊ. ఓకేనా? రైట్ నెక్స్ట్. ఊ తర్వాత ఊ. ఓకే అచ్చు నెంబర్ 7, రు. అచ్చు నెంబర్ 8, 9, ఏ ఏ ఐ ఐ ఏ. అచ్చు నెంబర్ 9, ఐ ఐ. అచ్చు నెంబర్ 10, ఓ. 11, ఓ ఓ ఓ ఓ కాదు. కొడతావా నన్ను? నువ్వు కొడతావా? తిట్టు కానీ చుట్టు పట్టుకోకు. 12, ఓ. అచ్చు నెంబర్ 13, ఓ. వెరీ నైస్, ఫెంటాస్టిక్. ఓకే రైట్ సూపర్ అండ్ సూపర్. నిజంగా చాలా చక్కగా మొత్తానికి అచ్చులు ఎన్నో చెప్పేసింది. క్లియర్ గా పర్టికులర్ గా నువ్వు 1 to 13 కౌంట్ చేసావు కదా, 13 నీకు అర్థమైపోయాయి కదా. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మరి లాస్ట్ టాస్క్ చేయడానికి రేణు టీం నుంచి ఆ శక్తిమాన్ 3 ఎవరో విల్ సీ అండ్ కమ్ హియర్. ఇప్పుడు నా టీం నుంచి శక్తిమాన్ నెంబర్ 3. లెట్స్ సీ. హలో. హాయ్. ఓ వాట్ ఇస్ ఫిక్స్ అయ్యాడు గట్టిగానే. శక్తిమాన్ నీ పేరేంటో? సాహిత్. సాహిత్ నేను ముద్దుగా ఏమని పిలుస్తుంటారు? ఇప్పుడు మీరు ఏమనుకుంటే అది. సో సాహి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దామా? సాహి ఇక టాస్క్ కూడా చేయడు. సాహి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఒక డైలాగ్ చెప్పాలి. సరేనా? చూస్తున్నావు కదా నితిన్ టీమ్ అమ్మాయిలు క్రేజీగా చేస్తున్నారు. సో మనం ఎంటర్టైన్ చేసేది కూడా క్రేజీ ద పిగ్స్ ఉండాలి. డిఫరెంట్ గా ఉండాలి. ఓకేనా? ఈ జుట్టు లాగా. ఓకే ఇప్పుడు మా టీం నుంచి శక్తిమాన్ నెంబర్ 3 ఒక డైలాగ్ ప్లే అవుతుంది. దాన్ని తన మేనరిజం లో మార్చుకుని చెప్తాడు. అసలు ఆ డైలాగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. డైలాగ్ ప్లీజ్. ఏమంటివి మానవ జాతి నీచమా, ఎంత మాట వైతరుని వరకు వెంటాడి వేధించి ముప్పుతిప్పలు పెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుడినే ప్రత్యక్షము గావించి మీ పాసమును సైతం గడ్డిపోచగా నుంచి ప్రాణహరులైన మిమ్ములనే ప్రాణభయంతో పరుగులెత్తించిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. ఓకే రైట్ సూపర్ అండ్ నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు? కాన్సన్ట్రేషన్ డైలాగ్ మీద లేదని నీకు. ఓకే రైట్ అర్థమైందా? సో ఎనీవేస్ మరి మొత్తానికి ఆ డైలాగ్ నీ కోసం ప్లే అయింది కాబట్టి సో ఆ పవర్ఫుల్ డైలాగ్ ని నువ్వు ఇప్పుడు నీ మేనరిజం లో అంటే నీ ఇష్టం ఎలా చెప్తావు అది నీ ఇష్టం. సో హియర్ వి గో స్టార్ట్. ఏమంటివి చదవమంటివా? టాలెంట్ ఉండి చదువురానుండి చదివితేనే జాబ్ వస్తుంది, చదివితేనే ఏదైనా చేయగలుగుతామని అవహేళన చేయుటయా? ఎంత అవివేకం, ఎంత తెలివి తక్కువతనం, ఎంత దుస్సంస్కారం! వీటి నుంచి చదివితేనే జాబ్ వస్తుంది, చదివితేనే ఏదైనా చేయగలుగుతామని మాటని తొక్కి వేసేదా? టాలెంట్ ఉంటే ఏదైనా సాధించాలనే మాటని ప్రచారింపజేసేదా? ఎనీ డౌట్? రైట్ ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు వాళ్ళ టాస్క్ ని కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. ఓకే రైట్ సో మరి మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్ లోకి వెళ్ళిపోతున్నాం. సో రేణు టీమ్ వర్సెస్ నితిన్ టీమ్ అంటే బాయ్స్ వర్సెస్ గర్ల్స్ అన్నమాట. సో అందులో మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. ఆ గేమ్ పరుగు పరుగు. పరుగు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు అలానే నితిన్ టీం నుంచి 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ముందుగా ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 కిరాక్ స్టూడెంట్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం.
ఓకే రైట్. సో మరి మొత్తానికి కిరాక్ స్టూడెంట్స్ వస్తే మరి మా టీం నుంచి ఫ్యాంటాస్టిక్ 4 వచ్చేస్తున్నారు. లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. మొత్తానికి గర్ల్స్ వచ్చేసారు, బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వినేట్ ప్రాబడి. పర్గో గేమ్ ఆడడానికి నా టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసారు. అండ్ అలానే కలర్ఫుల్ ప్రాబడీస్ కూడా వచ్చేసాయి. అండ్ నితిన్, యా సో హౌ టు ప్లే దిస్ గేమ్? ఓకే, గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే నలుగురికి ఈ క్లాత్స్ తో వాళ్ళ కాళ్ళని కట్టి వేస్తాం అనమాట. సో అప్పుడు మీ నలుగురు చేతిలో చెయ్యి వేసుకుని ఇక్కడ నుంచి జంప్ చేస్తూ అక్కడికి వెళ్ళాలి. అక్కడ బౌల్ లో 4 బాల్స్ ఉన్నాయి. ఆ 4 బాల్స్ తీసుకుని మళ్ళీ జంప్ చేస్తూ వెనకొచ్చి వెనక బౌల్ లో ఈ 4 బాల్స్ వేసేయాలి. సో ఏ టీమ్ అయితే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. పర్గో గేమ్ ఆడడానికి నా టీం నుంచి కిరాక్ అబ్బాయిలు వచ్చేస్తున్నారు. పర్గో గేమ్ ఆడడానికి నా టీం నుంచి కిరాక్ అబ్బాయిలు రెడీగా ఉన్నారు. బాయ్స్ 3, 2, 1 గో. Here we go from 3 to 1. 3, 2, 1, go. ఈ రోజు మన పర్గోలో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 30 seconds లో. కమాన్ గర్ల్స్. పర్గో గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 90 seconds. Finally, పర్గో గేమ్ winners Renu team boys. Congratulations and thank you so much boys. Thank you. And girls, Thank you. Good try girls. Thank you so much. స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఇవంతా నీదిగా నీ నీడ నేనుగా ఇవంతా నీదిగా నీ నీడ నేనుగా చూపడైన చేయలేదు మాయ ఎంత గొప్పగా every corner of my heart alone ప్రేమ పుట్టగా కలలకైన కాఫీ వచ్చి కుదురలేని నిన్నిగా కనులతో కనెక్ట్ చేయనా సో బాయ్స్ అండ్ గర్ల్స్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? సూపర్ గా ఎంజాయ్ చేశారు కాబట్టి ఇక టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే రింగా. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం రింగా గేమ్ లోకి. సో మరి గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. ఫస్ట్ అయితే పార్టిసిపెంట్స్ ని పిలిచేద్దాం. రేణు టీం నుంచి 5 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్. ఇప్పుడు రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 చిక్ స్పైడర్ మ్యాన్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బాయ్స్ నుంచి స్పైడర్ మ్యాన్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా టీం గర్ల్స్ నుంచి స్పైడర్ ఉమెన్స్ వస్తున్నారు. సో గర్ల్స్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్
ప్రాపర్టీస్ ప్లీజ్. సో మరి పార్టిసిపెంట్స్ వచ్చేసారు అండ్ ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఓన్లీ సింగిల్ రింగ్ విత్ డిఫరెంట్ కలర్స్ అన్నమాట. దీంట్లోనే ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇది కలర్ఫుల్ రింగ్. సో రైట్, మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం కాదు అండ్ రేణు టీం కాదు. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా మాక్ చేసి చూపిస్తాం. సో బాయ్స్ అండ్ గర్ల్స్, ఆర్ యు రెడీ? రెడీ. సో ఫస్ట్ గా రింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ మధ్యలో ఈ టూ హ్యాండ్స్ హోల్డ్ చేస్తారు. ఎక్కడ ఫోల్డ్ చేయకుండా కార్నర్ వరకు ఈ రింగ్ ని తీసుకొని రావాలి. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. మొత్తానికి రింగా గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది క్లియర్ గా మాక్ చేసి చూపించాం. సో ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి 5 బాయ్స్ ముందుగా వస్తే 5 బాయ్స్ అక్కడ ఒక రోలో హ్యాండ్స్ ఇలా స్ట్రెచ్ చేసి ఒకళ్ళ హ్యాండ్ ఒకళ్ళు ఇలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. సో ఎవరు హ్యాండ్స్ ఫోల్డ్ చేయకూడదు అండ్ ఈ రింగ్ ఆ కార్నర్ వరకు రావాలి. ఒకవేళ ఫోల్డ్ చేసినా వదిలేసినా ఫస్ట్ నుంచి మళ్ళీ రింగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ గర్ల్స్ అండ్ బాయ్స్ పర్టికులర్ గా మీకు టైమర్ ఉంటుంది. ఎవరు ఈ గేమ్ ని తక్కువ టైం లో ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి యాక్చువల్ గా ఫస్ట్ పర్గో బాయ్స్ ఆడారు కాబట్టి రింగా గేమ్ ఆడటానికి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్, ఆర్ యు రెడీ? కమ్ ఆన్, లెట్స్ గో. సో రింగా గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు. సో ఎలా ఆడతారో ఇప్పుడు చూద్దాం. స్పైడర్ రొమాన్స్. గర్ల్స్ రెడీ? యా. 3, 2, 1 స్టార్ట్. రైట్, సో మరి మొత్తానికి రింగా గేమ్ మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు మీకు ఆల్రెడీ టార్గెట్ ఇచ్చారు. వాళ్ళకంటే మీరు ఈ గేమ్ ని ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటే యు ఆర్ ద విన్నర్స్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, సో మరి ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. రింగా. ఇట్ వాస్ ఫన్నీ. నిజంగా చాలా చక్కగా ఇద్దరు ఈ గేమ్ ని ఆడారు. అండ్ ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలి. అండ్ విన్నర్స్ అనే వాళ్ళు ఒకళ్ళే ఉంటారు కాబట్టి ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఈ రోజు మన రింగా గేమ్ లో మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 1 minute 8 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. సో మా అబ్బాయిలు రింగా గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 6 seconds. ఓకే రైట్, సో మరి ఎనీవేస్ 2 seconds తేడా. అండ్ మన గేమ్ లో ఫుల్ కాంపిటేటివ్ గేమ్స్, ఫుల్ టఫ్ గేమ్స్ కాబట్టి ఒక సింగిల్ సెకండ్ కూడా కౌంట్ అవుతుంది. అది ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు చెప్పు ఫైనలీ ద విన్నర్స్ ఆర్ రేణు టీమ్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు జల్జీగాలో మనందరి కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఎంజాయ్. ఇది వరకిటు వైపుగా రాలేదుగా నా కల
చేజారినదేమిటో తెలిసిందిగా ఈ వేళ చిమ్మ చీకటి నిన్నలో దాగింది నా వెన్నెల మరు జన్మము పొందేలా సరికొత్తగా పుట్టానే మరలా దేవత ఓ దేవత నా మనసునే మార్చావే ప్రేమతో నీ ప్రేమతో నన్ను మనిషిగా మలిచావే ఓకే రైట్. సో మరి ఒక సూపర్ డూపర్ అండ్ ఫ్యాంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ చూసాం కదా. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ గేమ్. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. సో మరి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి, చూస్తున్నారు కదా, కలర్ఫుల్ బెలూన్స్ అండ్ ఇక్కడ ఒక కలర్ఫుల్ మాస్క్. సో మరి ఫస్ట్ గా ప్రాపర్టీస్ వచ్చేసాయి కాబట్టి నెక్స్ట్ మనకు కావాల్సింది పార్టిసిపెంట్స్. అంటే రేణు టీం నుంచి 2 అబ్బాయిలు అండ్ నితిన్ టీం నుంచి 2 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి నా టీం నుంచి 2 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి 2 బ్లాస్టింగ్ బాబూస్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. సో మరి బాయ్స్ గర్ల్స్ అండ్ ప్రాపర్టీస్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఎలా ఆడాలంటే నితిన్, హౌ నితిన్, నేను చెప్పకుండా ఏం చెయ్యవు అందుకనే కదా ఆగిపోయాను. నీ మాటలు ఏంది, అసలు చిన్న పని కూడా చేయను కాబట్టి. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ నుంచి ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ నుంచి ఒక గర్ల్ ఈ గేమ్ ఆడుతుంది, ఇంకొక గర్ల్ డైరెక్ట్ చేస్తుంది. అంటే యాక్చువల్ గా వచ్చిన గర్ల్ కి ఈ జోకర్ మాస్క్ పెడతాం కాబట్టి సో ఏమీ కనిపించదు, టోటల్ గా ఇక్కడ అంతా బ్లైండ్ గా కనిపిస్తుంది కాబట్టి సో వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని, వాళ్ళ ఫ్రెండ్ గైడ్ లైన్స్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక గర్ల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వెళ్ళి నువ్వు అక్కడ ఉన్న బెలూన్స్ ని కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో నీ ఫ్రెండ్ గైడ్ లైన్స్ ని బట్టి నువ్వు ఆ బెలూన్స్ బ్లాస్ట్ చేయాలి, కానీ నీ చేతులతో కానీ నీ లెగ్స్ తో కానీ బెలూన్స్ ఎక్కడ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయకూడదు. ఒకవేళ హ్యాండ్స్ యూజ్ చేసినా అండ్ నెయిల్స్ యూజ్ చేసి ఆ బెలూన్స్ ని బ్లాస్ట్ చేసినా అవి మేము కౌంట్ లోకి తీసుకోం కాబట్టి సో మీరు గేమ్ ఎలా అయితే కూర్చొని బ్లాస్ట్ చేయాలో అలానే ఆడాలి. అండ్ మీకు 90 సెకండ్స్ టైం ఇస్తాం. బాయ్స్ కి 90 సెకండ్స్ అండ్ గర్ల్స్ కి 90 సెకండ్స్. ఈ 90 సెకండ్స్ లో అక్కడున్న బెలూన్స్ ని ఎవరు ఎక్కువ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. బాయ్స్ ఆర్ యు రెడీ? బ్లాస్టింగ్ బాబూస్ ఆర్ యు రెడీ? రెడీ. yes, ముందుగా అక్కడ ఎవరు బ్లాస్ట్ చేస్తారు? నువ్వు కదా. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి నా టీం నుంచి బ్లాస్టింగ్ బాబూస్ రెడీగా ఉన్నారు. చూద్దాం 90 సెకండ్స్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారు. బాయ్స్ ఆర్ యు రెడీ? yes. Here we go from 3 to 1. 3, 2, 1, go. Straight, run. Sit. Left side. Sit, కొంచెం sit. Sit. Back. ఓకే రైట్. సో మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా టీం నుంచి 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. సో హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. Straight, go.
సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం బెలూన్ బ్లాస్ట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ చాలా చక్కగా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఆడారు. కానీ ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే బాయ్స్ కి 90 సెకండ్స్ ఇచ్చాం అండ్ గర్ల్స్ కి 90 సెకండ్స్ ఇచ్చాం. ఈ 90 సెకండ్స్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మరి ఫస్ట్ గా ఈ రోజు మా గర్ల్స్ 90 సెకండ్స్ లో బ్లాస్ట్ చేసిన బెలూన్ 7. కమాన్ గర్ల్స్. బాలు బ్లాస్టింగ్ బాబుస్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే 8 బెలూన్స్. So anyways, boys are the winners in Balloon Blast game. Balloon Blast game winners Renu team boys. Okay. Say yes. Yes, చిన్నగా మా గ్యాస్ అనుకోండి. బాయ్స్ ఎగిరిపోతారు అనుకోవాలి. Okay, thank you so much and you two girls, good try girls. Thank you so much. Okay, right. So మరి మా టీం నుంచి మరి ఇద్దరు గర్ల్స్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి తన్మయ్ అండ్ దివ్య రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. Tanmay and Divya ki gadiga boys and girls, give them a big round of applause. Come on. Thank you so much girls. Okay right, చూసావు కదా మరి మా గర్ల్స్ నుంచి ఫుల్ ఎనర్జీ లెవెల్స్ ఇవి అని మీకు చూపెట్టారు. సో ఇక ఏ మాత్రం వాళ్ళలోని ఎనర్జీ లెవెల్స్ తగ్గకుండా నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫైనల్ బోస్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే సై అంటే సై. సో సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముందుగా 5 స్టార్ట్ కండి చూస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. 5 బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. నా టీం గర్ల్స్ వచ్చేసారు అండ్ రెండు టీం బాయ్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. అగైన్ రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ లో పార్టిసిపెంట్స్ అనుకున్నాం, ప్రాపర్టీస్ అనుకున్నాం. పార్టిసిపెంట్స్ ఆల్రెడీ వచ్చేసారు అండ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా ఇక్కడ గ్రీన్ కార్పెట్ మీద చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. రైట్. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ కార్పెట్ అంటే బ్లాక్ మ్యాట్ ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 5 ముందుగా వస్తే 5 బాయ్స్ లోంచి ఒక పర్సన్ ఇక్కడున్న మ్యాట్ లో బోర్లా పడుకొని ఉంటారు. సో దానికి 4 కార్నర్స్ ఉంటాయి కాబట్టి ఇంకా మిగతా 4 బాయ్స్ ఆ 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తారు అండ్ మ్యాట్ లో పడుకొని ఉన్న పర్సన్ ని ఇక్కడ నుంచి క్యారీ చేస్తూ ఈ ప్రాపర్టీస్ మీదగా తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఇక్కడున్న ప్రాపర్టీస్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ కలెక్ట్ చేసుకొని మ్యాట్ లో ఉన్న పర్సన్ మ్యాట్ లో వేసుకోవాలి. సో వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో బాయ్స్ అండ్ గర్ల్స్ అర్థమైంది కదా. అండ్ వీళ్ళు అనుకుంటున్నారు ఇక్కడున్న ప్రాపర్టీస్ మాక్సిమం కలెక్ట్ చేస్తే మేమే ఈ గేమ్ అనుకుంటున్నారు కానీ కాదు. బికాస్ సైంటిస్ట్ సై గేమ్ లో ఇది ఫైనల్ మోస్ట్ బ్యాటిల్ కాబట్టి ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి లెక్క ఉంది. ఆ లెక్క నేను తర్వాత సరి చేస్తా. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 5 బాయ్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. సో సైంటిస్ట్ సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు రెడీగా ఉన్నారు. అబ్బాయిలు రెడీ? 3, 2, 1 గో. గేమ్ ని మా అబ్బాయిలు ఫినిష్ చేశారు అండ్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ లైక్ చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారు. ఫస్ట్లీ విల్ గో విత్ చాక్లెట్స్. ఓకే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 36, 37, 38, 39, 40,
41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91! మా అబ్బాయిలు సైంటిస్ట్ ఆ గేమ్ లో ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అంటే 91. సో నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. 1, 2, 3, 4, 5 and 6. So totally my boys 6 lemons collect చేశారు. Next we'll go with balls. 1, 2. రైట్ సో 2 బాల్స్ కలెక్ట్ చేశారు అండ్ మొత్తానికి సై అంటే సై బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇట్ స్టార్ ఆఫ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ సై అంటే సై గేమ్ సై అండ్ 2 ఆడటానికి రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ గర్ల్స్ లెట్స్ గో. ఓకే రైట్ సో మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మరి మా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఎక్కువ కలెక్ట్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. రైట్ సో మరి మొత్తానికి సై అంటే సై మరి మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55. So total chocolates collected by the team girls 55. Come on girls. And next we'll go with lemons. So lemons. 0 lemons and final ga balls. So balls kuda 0 collect chesaru. అయ్యో నీ పాకెట్స్ లో ఉంటాయి చూడు. నా పాకెట్స్ లో ఒకవేళ కనపడితే నువ్వే తీయాలి. రైట్ ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి ఫైనల్ గా ఫైనల్ స్కోర్ సెట్ చూసేద్దాం. సై అంటే సై గేమ్ నుంచి నితిన్ టీం నుంచి అమ్మాయిలు అలానే నా టీం నుంచి అబ్బాయిలు కూడా ఫినిష్ చేస్తారు. సో ఈ గేమ్ లో ఉండే ట్విస్ట్ ఏంటి అంటే సో నా చేతిలో 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక దాంట్లో 50, 30 అలానే 100 నెంబరింగ్స్ ఉన్నాయి. దీన్ని మనం ఎలా యూటిలైజ్ చేస్తాము అంటే ఇందులో ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. అదెలా? ఫర్ సపోజ్ మా బాయ్స్ 50 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తే ఈ 3 కార్డ్స్ నుంచి గర్ల్స్ ఒక కార్డ్ పిక్ చేస్తారు. అందులో 30 కనుక ఉంటే చాక్లెట్ స్కోర్ వచ్చి 50 into 30 అవుతుంది. సో ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేస్తారు. రైట్ సో మరి ఈ రోజు మన సై అంటే సైలో మరి ట్విస్టే కాకుండా లక్ కూడా ఉండాలి. ఆ లక్ కిక్ ఎవరికి వస్తుందో తెలియాలంటే ఫస్ట్ గా ఈ రోజు ఈ గేమ్ ఆడింది బాయ్స్. సో మరి బాయ్స్ స్కోర్స్ మా టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో ఫస్ట్లీ బాయ్స్ మనకి ఇక్కడ ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. చాక్లెట్స్ ఉన్నాయి, లెమన్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి. సో మరి ఫస్ట్ గా ఏ స్కోరింగ్ వెళ్ళిపోదాం. బాల్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారు? 2 బాల్స్. సో 2 బాల్స్ కి మీరు ఇచ్చే స్కోర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 100. సో మరి 2 బాల్స్ కి మరి మా టీమ్ గర్ల్స్ ఇచ్చిన స్కోర్ 100. 2 into 100. సో నెక్స్ట్ బాయ్స్ విల్ గో విత్ చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 91 చాక్లెట్స్. 91 చాక్లెట్స్ కి మీరు ఇచ్చే స్కోర్ 50. 91 into 50. So boys, అబ్బాయిలు నెక్స్ట్ విల్ గో విత్ లెమన్స్. ఎన్ని లెమన్స్? 6 lemons. So 6 lemons కి మీరు ఇచ్చే స్కోర్ 30. సో మా లెమన్ స్కోర్ వచ్చి 6 into 30. రైట్ మరి మొత్తానికి బాయ్స్ వాళ్ళ స్కోరింగ్ ని ఫినిష్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మా అమ్మాయిల స్కోర్స్ ని మరి బాయ్స్ చెప్తారు. సో రైట్ మరి గర్ల్స్ ఫస్ట్ గా మనకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్సా, లెమన్సా, బాల్సా? చాక్లెట్స్ ఎన్ని? 55 చాక్లెట్స్. సో మరి 55 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్. సో 55 చాక్లెట్స్ కి బాయ్స్ ఇచ్చే స్కోరింగ్
55 to 30. ఓకే రైట్. సో మరి మొత్తానికి చాక్లెట్ స్కోరింగ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మా గర్ల్స్ బాల్స్ అండ్ ఇంకా మిగిలినవి లెమన్స్. సో 2-0 కలెక్ట్ చేశారు కాబట్టి ఒకవేళ కలెక్ట్ చేస్తుంటే ఆల్రెడీ మిగిలిన కార్డ్స్ 100 and 50. సో ఎనీవేస్ ఫైనల్ గా ఇద్దరు వాళ్ళ స్కోరింగ్ ని ఫినిష్ చేస్తున్నారు కాబట్టి ఏదొచ్చినా సున్నాయి కాబట్టి ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. yes ఫైనల్ స్కోర్స్ మనం తెలుసుకోవాలి అంటే మనం 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ 10 9 8 7 6 5 4 3 2 1 రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై మరి ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈ గేమ్ లో మరి మా గర్ల్స్ చేశారు 1650. కమ్ ఆన్ గర్ల్స్. సై అంటే సై గేమ్ లో మా అబ్బాయిలు ఎంత స్కోర్ చేశారు అంటే 4930. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం ఫినిష్ చేసుకున్నాం మన ఫైనల్ గేమ్ సై అంటే సై. సో మరి సై అంటే సైలో విన్నర్స్ ఉన్నారు అండ్ రన్నర్స్ ఉన్నారు. సో మరి వీరికి గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ జి శ్రీనివాస్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ దిస్ కాలేజ్. వి వెల్కమ్ యూ సార్. కమ్ ఆన్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ITV ప్లస్ జిల్ జిగా కరీంనగర్ లోని వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో మరి చూసారు కదా, నిజంగా గర్ల్స్ అండ్ బాయ్స్ ఇది మా కాలేజ్ సత్తాని గేమ్స్ లో అయితే ఏంటి, యాక్టివిటీస్ లో అయితే ఏంటి, టాస్క్ లో అయితే ఏంటి పెర్ఫార్మ్ చేశారు. సో మరి మొత్తానికి ఫైనల్ గా ఈ రోజు మన షో జిల్ జిగా ఎలా అనిపించిందో సెక్రటరీ గారిని తెలుసుకుందాం. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ సార్? మై స్పెషల్ థ్యాంక్స్ టు ITV ప్లస్ ఫర్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్ జిల్ జిగా. అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. సో మరి ఈ రోజు మన ఫైనల్ గేమ్ సై అంటే సైలో విన్నర్స్ ఆర్ రేరుటీ బాయ్స్ అండ్ అలాగే మరి రన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. సో గివ్ దమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. సో మరి ఈ రోజు రన్నర్స్ నితిన్ టీమ్ గర్ల్స్ కాబట్టి వారికి క్యాప్స్ అందజేయవలసిందిగా సెక్రటరీ గారిని కోరుతున్నాను. సో సై అంటే సై గేమ్ లో రన్నర్స్ కి క్యాప్స్ వచ్చేసాయి కాబట్టి అలానే విన్నర్స్ మా టీమ్ అబ్బాయిలకి మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా సార్ ని కోరుతున్నాను. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మరి బాయ్స్ ఆర్ ది విన్నర్స్ అండ్ గర్ల్స్ ఆర్ ది రన్నర్స్. అండ్ మన ITV ప్లస్ జిల్ జిగా. సో మరి వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నిజంగా చాలా చక్కగా అండ్ ఇంత సక్సెస్ఫుల్ గా మన షో జిల్ జిగా కంప్లీట్ చేసుకున్నామంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ ద సపోర్ట్ ఆఫ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్. ఎనీవేస్ మరి మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు చాలా చక్కగా లాస్ట్ అండ్ ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ అలాగే గర్ల్స్ గుడ్ ట్రై గర్ల్స్, మీరు కూడా చాలా చక్కగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. రైట్. సో మరి మొత్తానికి ఏదో చెప్తావు కదా నువ్వు, బాయ్స్ కాదు గర్ల్స్ కాదు. నితిన్ అలా కాదు నితిన్, నేను చాలా మంచిదాన్ని నితిన్, నీకే అర్థం కాదు. ఎందుకంటే ఈ రోజు గెలిచింది నువ్వు, నేను కాదు నితిన్. మరి ఎవరు? ఆ విన్నింగ్ నేను తీసుకోవాలనుకోవట్లేదు. మరి నాకు కూడా షేర్ చేస్తావు అంటే? ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ గెలిపించిందే మేమైతే, మీరు మాకు ఇచ్చేది ఏంటి? సో నువ్వు అనేది క్లారిటీగా లేదు, క్లియర్ గా లేదు. ఏంటి ఇంతకీ? ఈ రోజు గెలిచింది నువ్వు, నేను కాదు నితిన్. ఈ రోజు గెలిచింది వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఇన్ కరీంనగర్. ఓకే సూపర్. సో ఎనీవేస్ మరి చూసారు కదా వ్యూయర్స్, ఇది ఈ రోజు మన జిల్ జిగా అండ్ వాగేశ్వరి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ కరీంనగర్. ఇలాంటి మరొక బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Renu signing off. See you. Bye bye. Bye girls and boys. ఏంటి మాయా, చాలా ఆనందంగా ఉన్నావు, ఏదో ఆలోచిస్తున్నట్టు కూడా ఉన్నావు. ఏం లేదురా బిట్టు, నాకు పెళ్ళైన కొత్తలో మా ఆవిడకి నేను సరిపోననిపించింది. కానీ 2 ఏళ్లలో నన్ను పూర్తిగా మార్చేసింది. ఏం మార్చింది మాయా? ఆమె వచ్చాకే నేను తెల్లవారుజామునే లేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అన్ని పనులు కరెక్ట్ గా పద్ధతి ప్రకారం నేర్చుకున్నా. బాగా ధనవంతుని కూడా అయ్యా. ఇంకేంటి మాయా, నువ్వు అదృష్టవంతుడివి. ఇప్పుడు నా భార్య నాకు సరిపోదనిపిస్తుందిరా బిట్టు, మా ఆవిడ్ని మార్చేయాలి.